వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో భీమవరం, రాజమండ్రి, మరి చుట్టుపక్కలంతా షూట్లకు వచ్చేసాము. సో చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా. అండ్ వెదర్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, హ్యాపీగా గ్రీనరీ కానీ, వాటర్ అయితే పుష్కలంగా చూడండి. అసలు నిజంగా చేపల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు ఈరోజే తెలిసింది. అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. మీకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు? చిన్నపిల్లప్పటి నుంచి. అయ్యయ్యో, ఈ అక్కకి 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ చేపలు అమ్ముతున్నారంట. ఇప్పుడు ఈ అక్కకి 50, 40 అంటే 40. 40. సో 40 సంవత్సరాల నుంచి అమ్ముతున్నావు. ఒక 5 సంవత్సరాలు బేక్ అయింది ఆ, పిల్లలు పెళ్ళి అయ్యాక. కాదు, ఇన్ని రకాల చేపలు ఇవేనా, ఇంకా ఉన్నాయా? ఏండి అన్ని రకాలు ఇవే సగం ఆటోలో ఉందంటే కొన్ని ఆటోలో పెట్టావా? ఇదేంటమ్మా అసలుకి? మెత్తలండి ఈ మెత్తల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది హైదరాబాద్ లో, తెలుసా? ఉందండి. ఇవి ఎంత ఉంటాయి కేజీ ఇక్కడ? ఇక్కడ 600 అండి. ఇక్కడ 600. ఓ, హైదరాబాద్ లో ఎంత ఉంటాయి? 800 అమ్ముతారు. 800 అమ్ముతారు. సో 200 లాభంకి అమ్ముతారు. అంటే ఇక్కడ నుంచి రావాలి కదా అక్కడికి. సో ఈ మెత్తల్లో ఫుల్ ఫేమస్ మన హైదరాబాద్ లో. ఇక్కడే వస్తాయమ్మా? గోదావరి నుంచి. ఓకే ఓకే, కాకినాడ. ఇదేంటమ్మా? బోర్డు మీద రొయ్యి పొట్టు అండి. రొయ్యి పొట్టు. సో ఇది ఎంత ఉంటుంది కేజీ? హోల్సేల్ రేట్ 300 అండి. ఇడిగైతే పావు కేజీ 100 అండి. పావు కేజీ ఉందా? ఇది మంచిది ఆరోగ్యానికి? మంచిదేండి, మంచిదేండి. ఇది ఎలా చేసుకుని తింటారు? కూరలో, బీరకాయ కూరలో, దోసకాయ కూరలో, కోడిగుడ్డు కూరలో వండుకుంటామండి. అంటే దీనికన్నా కొంచెం చిన్న సైజు. చిన్నదండి. ఇది రొయ్యి పొట్టు అండి. ఇది మెత్తలండి. ఇది మెత్తల్లో. ఓ, ఇదేంటిదమ్మా? రొయ్యలండి. ఇది రొయ్యలు. ఇది ఒక రకంగా ఉందే. తెల్ల రొయ్య అండి. తెల్ల రొయ్యలు. ఓకే. ఇది కూడా ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత కేజీ? కిలో 800 అండి. 800. కిలో 800 అండి. ఆహాహా. ఇవి కొంచెం చిన్న మెత్తలా? చిన్న మెత్తలండి. వాటి మీద కొంచెం చిన్న సైజు. చిన్నయండి. ఓకే. ఇదేంటమ్మా? అది ఎర్రయ్యండి. ఇవి ఎర్రయి, అవి తెల్లయి. తెల్లయండి. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? అవి వేడి నీళ్ళు ఉడకబెట్టి పొగారుతారండి. అవి ఎర్రయ్యండి. ఏది టేస్ట్ బాగుంటుంది? టేస్ట్ కదా అదే బాగుంటుందండి. ఎర్రయ్య టేస్ట్ అండి. ఎర్రయ్య టేస్ట్. కొంతమంది తెల్లరయ్య ఇష్టపడతారండి. ఓకే 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 ఓకే. గోంగూర, ఎండ్రాయిలు, కోడిగుడ్డు దాంట్లో వేస్తారు ఇవి. ఓ సూపర్. ఇదేంటి ఎట్లుంది? అవి పెద్ద రొయ్య అండి. వీటిలో పెద్ద సైజ్ అండి. వీటికి ముళ్ళు ఉండయా? ఉంటదండి. మీసాలు తెలకాయ పెద్దది కదండి. ఇవన్నీ ఎండబెట్టిన తర్వాత మీ దగ్గరకు వస్తాయమ్మా? మా డ్రై సరికే మాకు వస్తుంది. మీరు ఎండబెట్టుకుంటారా? మేము ఎండబెట్టమండి. డ్రై సరికే వస్తుంది. డ్రై సరికే వస్తుంది. ఇవి ఎంత ఉంటాయి కేజీ? కిలో 1000 రూపాయలు అండి. కిలో 1000 రూపాయలు. మేము 1200 అమ్ముతామండి. సో ఇవి సావుడే అండి. అది సావుడే అండి. సావుడయ్య. ఇది ఎంత ఉంటుంది కేజీ? 400 అండి. అదేంటి, తొండ? తొండ. సో ఇది అవి సందువ సుక్కలు అంటారండి. కిలో 200 అండి. కిలో 200. ఇవి కూడా మామూలు పులుసు చేసుకొని తింటామే. అంతే అండి. ఓకే ఓకే. ఇదమ్మా? ఇది వంజరం చేప అండి. వజ్రం చేప. వంజరం అండి. వంజరం చేప. వంజరం. ఓకే. సో ఇవి ఎంత ఉంటుంది కేజీ? ఇది 600 అండి. 600. ఇది డిఫరెంట్ గా ఉందమ్మా. అది టోనా ఫిష్ అంటారు కదండి. ఓకే, టోనా ఫిష్. ఇదేనా? ఎంత ఉంటదమ్మా ఇది? కిలో 800 అండి. మీకు హోల్సేల్ రేట్ అయితే 700 అలా పడుతుందండి. ఓకే. ఇది అదే అండి. అది ఉప్పు లేదండి, ఇది ఉప్పుదండి. ఓకే. ఇది దీనికి చాలా డిమాండ్ కదా? ఉందండి. ఓకే. ఇదేం ఫిష్ అమ్మా? ఇది తెల్లసేప రెక్కలు అంటారు. తెల్లసేప రెక్క అండి. పావు కేజీ 100 రూపాయలు అండి. సో ఇవన్నీ మెత్తలే కదా? ఇవన్నీ మెత్తలే. మళ్ళీ అక్కడలాగే సేమ్. అంతే అండి. ఇవి కూడా అయ్యే కదా? ఇది గొరస అండి. ఇది కానాగంత అండి. ఇది బొరస. ఇది కానాగంత అండి. ఇది కానాగంత. ఇది సప్పుడు సావిడేలండి. ఇది సప్పిడి సావిడే. ఇది ఉప్పు సావిడే అండి. ఆటలో చిన్న సైజు. ఓకే. ఇది కానాగంత. ఆటలో పెద్దయండి. కానాగంత. గొరసలండి. కొరసలు. ఈ కట్టుబరుగులండి. ఏంటమ్మా? కట్టుబరుగు అండి. కట్టుబరుగ. ఓకే. ఇది జెల్ అండి. ఇది జెల్ల. ఇది సైనా కొరక అంటారండి. అది కొరమేన రెక్క అండి. ఇది కొరమేనండి. ఓకే. ఇది అది పండు కొరక అండి. పండు కొరక. ఇవన్నీ ఇట్లా ఓపెన్ చేసి ఉంటాయి. అంతే అండి. ఇది కడ్డీ చేప అండి. ఇది కడ్డీ చేప. ఈ బల్ల పరుగులండి. బల్ల పరుగులు. ఈ సుగంధులండి. సుగంధులు. ఈ సుగంధులండి. ఇది పండుగొప్ప చేప అండి. ఇదేందమ్మా ఎంత ఉంది? పండుగొప్ప చేప అండి. 10 కేజీలు 15 కేజీలు వస్తుందండి చేప. ఒక్కో చేప ఎంత ఉంటుంది రేట్? అది కేజీ హోల్సేల్ రేట్ బోన్లెస్ కంటే 1000 రూపాయలు అండి కిలో. ఇది మరి ఇది పులస ఏదో ఉంటదంట కదా? అది రాలేదండి. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదండి. అది ఎంత ఉంటుంది కేజీ?
పులస తెలీదండి మనకి కేసు పచ్చిది రాదండి, ఎండు కూడా డ్రైది రాదండి. ఓకే ఓకే. అదండి. సో మొత్తం ఈ ఎన్ని రకాల చేపలు మొత్తం ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. కానీ ఇంక ఎన్ని అంతే వస్తాయమ్మా ఎండిపోయి? అంతే అండి, అన్ని మాకు ఎలాగో వస్తాయండి, మేము అయ్యే తెచ్చుకుని అమ్ముకుంటాం. ఓకే ఓకే ఓకే. ఇట్లా మంచిది హెల్త్ కి, ఇది కూడా కొరమేనండి, బాలంతరాలు కట్ట పెట్టచ్చండి. బాలింతరాలకి మనం తినచ్చు, ఎక్కువ బాలంతరాలు. వీటన్నిటిని పులుసు చేసుకోవటమే. ఈ కోడిగుడ్లు, బీరకాయలు, దోసకాయలు. ఓకే ఓకే ఓకే. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూడండి. మీరు తింటారా అప్పుడప్పుడు వండుకొని? మేము డైలీ తింటామండి. నీసు లేకుండా కూర ఉండదు. నీసు లేకుండా కూర ఉండదా? సో నీసు లేకుండా కూర ఉండదు ఎవ్రీడే. ఎక్కువ ఇయ్యేనా లేకపోతే పచ్చి చేపలు తెచ్చుకుంటారా? పచ్చి కొనుక్కుంటామండి, పచ్చి మాంసం అన్ని ఉంటాయండి. ఆరోగ్యంగా ఉన్నారు అందుకే. అదేండి, డైలీ తింటామండి. డైలీ తింటారు. ఇవాళ పప్పు టమాటా వండుకున్నామండి, చావడే లేపుకున్నాం. ఫ్రై అండి, అది ఫ్రై. సూపర్. అలా. సో మంచి, అన్ని కూడా ఆరోగ్యానికి మంచిది. సూపర్. అన్నిటికన్నా ఇది 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 డిఫరెంట్ ఉంది. అది అదే బాగా చేపలు అన్నిటిలో మోజండి అది. ఏంటమ్మా అంత స్పెషల్? అది అంటే పండుగప్ప అని బాగా పేరు అండి దానికి. అది మీరు పులస చేప ఎలాగన్నారా అలాగా ఈ చేపలు అన్నిటిలో రాజా. తిన్నాను నేను ఇది పండుగప్ప. అదండి, పండుగప్ప రైస్ లో వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఫ్రైకి అండి, ఫ్రైకి కర్రీస్ కూడా బాగుంటదండి. స్మెల్ కూడా అదో రకంగా ఉంటుంది, బాగుంటదండి. సో ఇది రావటమే చేప వస్తుందా? చేప 15 కేజీలు 20 కేజీల చేప కూడా ఉంటదండి. సో దీన్ని కట్ చేసి మనకి ఇస్తారు? ఇస్తామండి. ఇది అదే 10 కేజీల చేప అండి. పచ్చప్పుడు అయితే 20 కేజీలు ఉంటుంది, మాకు ఎండి ఇది 10 కేజీలా? 10 కేజీలు. సూపర్. కానీ రాజులు బాగా తింటారు కదా రోజు. బాగున్నాయి, మంచి మంచి వెరైటీస్. ఈమె 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు. ఈ అక్కకి ఇప్పుడు 40 సంవత్సరాలు. డబ్బులు బాగా వస్తాయి అక్క దీంట్లో? బాగా మిగులుతాయి. మార్నింగ్ వస్తే పొద్దున్న 8కి వస్తాను, సాయంకాలం 8కి వెళ్తాను. సో డైలీ ఒక 50,000కి బిజినెస్ అయితే? 50,000 ఇక్కడైతే అమ్మండి, సంతల్లో 20,000 అలా అమ్ముతామండి. ఇక్కడైతే రోజు 10,000, 5,000, 8,000 అలా. సూపర్ సూపర్. ఏం పేరు అక్క మీ పేరు? పోసమ్మ అండి. సో మంచి బిజినెస్ చేస్తున్నారు. ఆడవాళ్ళు దేంట్లో అయినా తగ్గరు అంటే నిజంగా మనం చూస్తే అందరూ ఆడవాళ్ళే మంచి బిజినెస్లు చేసుకుంటున్నారు. పొద్దున 8 గంటలకు వచ్చి సాయంత్రం 8 దాకా ఎక్క కష్టపడుతున్నారు. నిజంగా గ్రేట్ అక్క. గవర్నమెంట్ పథకాలన్నీ వస్తున్నాయా? వస్తాయా? సో అవి వస్తా ఈ పనులు చేసుకుంటారు. సూపర్. మీ వారు ఏం చేస్తారు? ఓకే. పిల్లలు చదువుకుంటున్నారు? ఇదే. సూపర్ సూపర్. మంచిగా బిజినెస్ చేసుకోక్క. సరే అక్క. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.